ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళింటికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాను. అంతా కటిక చీకటి. చాలా భయం వేసింది. నా కోసమే వచ్చావా అని మా పెద్దనాన్న పిలిచినట్లు అనిపించింది. నేను రాత్రికి నిద్రపోగానే నా మీద ఎవరో పడేవారు. నా గొంతు నొక్కేసేవారు. అనుకోకుండా ఒకరోజు మా ఇంట్లో వాళ్లకు తెలిసిన నిజం ఏంటి అంటే నా మీద చేతబడి జరిగింది. మా ఊర్లో అప్పటికే చాలా చేతబడులు జరగడంతో మా అన్నయ్యకి అనుమానం వచ్చింది. మా అన్నయ్య తన స్నేహితులను తీసుకొని రాత్రిపూట అమావాస్య రోజున ఊరి చివరికి వెళ్ళాడు. అక్కడ ఆ సమయంలో ఒక అతను చేతబడి చేస్తూ దొరికిపోయాడు. అతన్ని బాగా కొట్టారు. అప్పుడు ఆ మాంత్రికుడు నిజం ఒప్పుకున్నాడు. నీ చెల్లికి నేనే చేతబడి చేశాను. మీ పెద్దనాన్న చనిపోవడానికి ముందు రోజే నేను మీ చెల్లి మీద చేతబడి చేశాను. మీ చెల్లి నెలసరి వస్త్రాన్ని దొంగచాటుగా తెచ్చి చేతబడి చేశాను అని ఒప్పుకున్నాడు. నా చెల్లిని మామూలు మనిషిని చేస్తావా అని కోపంతో మా అన్నయ్య అడిగాడు. అప్పుడు ఆ మాంత్రికుడు చేస్తాను, రేపు తీసుకురమ్మని భయంతో చెప్పాడు. తర్వాత రోజు నన్ను తీసుకొని అందరూ అతడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ చేతబడి చేసిన వ్యక్తి అన్న మాటలకి అందరూ షాక్ అయిపోయారు. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకుని వచ్చారు అని అన్నాడు. అప్పుడు అందరూ, నువ్వు చేతబడి చేసింది గీతాకే కదా, మరి ఇంకెవర్ని తీసుకుని వస్తారు అని అన్నారు. అప్పుడు మాంత్రికుడు, కాదు, నేను చేతబడి చేసింది గీతాకి కాదు, నీ చిన్న చెల్లి గాయత్రికి అని అన్నాడు. అప్పుడు అక్కడ అందరూ షాక్ అయిపోయారు. మా అమ్మ ఏడుస్తూ, గాయత్రి చాలా ఆరోగ్యంగా ఉంది, మరి నా పెద్ద కూతురు గీత ఎందుకు ఇలా అయింది అని అడిగింది. అప్పుడు ఆ మాంత్రికుడు అసలు ఏం జరిగిందో ఇలా చెప్పాడు. ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోలేదు అని ఆ అమ్మాయి జీవితాంతం బాధపడేలాగా చెయ్యాలి అని చేతబడి చెయ్యి ఎంత డబ్బు అయినా ఇస్తాను అని అతడు నాతో అన్నాడు. అతడు చేతబడి చేయమన్న అమ్మాయి ఎవరో కాదు, మీ గాయత్రీనే. అప్పుడు నేను గాయత్రి కాలి కింద మట్టిని, ఆమె దుస్తులలోని చిన్న ముక్కని, తన తల వెంట్రుకలని, ఇంకా ఫోటోని తీసుకొని రమ్మని అతడికి చెప్పాను. కాని నేను చేసిన చేతబడి ఫలించలేదు. అప్పుడు నేను గాయత్రి నెలసరి వస్త్రాన్ని తెమ్మన్నాను. కాని అతడు తెలియక గాయత్రీది కాకుండా గీత వాడిన వస్త్రాన్ని తెచ్చాడు అని ఇప్పుడు అర్థమైంది అని మాంత్రికుడు చెప్పాడు. తర్వాత నన్ను పూజలో కూర్చోబెట్టి చేసిన చేతబడికి విరుగుడు మంత్రం వేశాడు. కొన్ని రోజులకి నాకు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. కాని ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, అసలు గాయత్రి మీద మొదటిసారి చేసిన చేతబడి ఎందుకు ఫలించలేదు? గీత మీద చేసిన చేతబడి ఎఫెక్ట్ వలన ఇంట్లో అందరి మీద రాత్రిపూట దెయ్యం పడింది. కాని గాయత్రికి ఎందుకు పడలేదు? బహుశా నిజంగానే ఆ మాంత్రికుడు మొదటిసారి గాయత్రి మీద చేసిన చేతబడి ఫలించి ఉండదు. బహుశా గాయత్రిలోని ధైర్యమే
తన మీద దెయ్యం పడకపోవడానికి కారణమై ఉంటుంది అని అందరం అనుకున్నాం.